ప్రియమైన స్నేహితులారా, గెటింగ్ స్టార్టెడ్ విత్ IPython అనే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు మీరు IPython ఇంటర్ప్రెటర్ ను ప్రయోగించడం, IPython ఇంటర్ప్రెటర్ నుండి నిష్క్రమించడం, IPython సెషన్ హిస్టరీని నావిగేట్ చేయడం, IPython లోపల ట్యాబ్ కంప్లీషన్ ను ఉపయోగించడం, IPython లో డాక్యుమెంటేషన్ ను చూడటం, అసంపూర్ణం లేదా తప్పు కమాండ్లకు అంతరాయం చేయగలుగుతారు. ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి నేను ఉబుంటు లినక్స్ 1404 ఆపరేటింగ్ సిస్టమ్, పైథాన్ 3.5.2, IPython 5.1.0 లను ఉపయోగిస్తున్నాను. IPython అంటే ఏమిటి? IPython ఒక మెరుగుపరచబడిన ఇంటరాక్టివ్ పైథాన్ ఇంటర్ప్రెటర్. ఇది ట్యాబ్ కంప్లీషన్ వంటి ఫీచర్స్ ను మరియు సులభమైన యాక్సెస్ ను అందిస్తుంది. మొదట మనం IPython ఇంటర్ప్రెటర్ ను ఎలా ప్రారంభించాలో చూద్దాము. ముందుగా మీ కీబోర్డ్ మీద Ctrl-Alt-T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా టెర్మినల్ ను తెరవండి. ప్రాంప్ట్ వద్ద IPython3 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఒకవేళ IPython ఇన్స్టాల్ చేయబడకపోతే దయచేసి ఇన్స్ట్రక్షన్ షీట్ ను చూడండి. ఒకవేళ IPython ఇన్స్టాల్ చేయబడి ఉంటే టెర్మినల్లో IPython కమాండ్ రన్ చేయడం ద్వారా IPython ఇంటర్ప్రెటర్ లోడ్ అవుతుంది. ఇన్స్టాల్ చేయబడిన పైథాన్ మరియు IPython యొక్క వెర్షన్లు టెర్మినల్ పై కనిపిస్తాయి. IPython ద్వారా కొంత అదనపు ఉపయోగకరమైన సమాచారం టెర్మినల్ పై చూపబడుతుంది. దీని తర్వాత మనకు in1 తో ఒక ప్రాంప్ట్ వస్తుంది. ఇప్పుడు మనము IPython ఇంటర్ప్రెటర్ నుండి ఎలా నిష్క్రమించాలో చూద్దాం. Ctrl-D కీలను నొక్కండి. ఒకవేళ మనము నిజంగా నిష్క్రమించాలనుకుంటున్నామా అని నిర్ధారించడానికి ఒక ప్రాంప్ట్ కనిపిస్తుంది. S కొరకు Y అని టైప్ చేసి IPython నుండి నిష్క్రమించండి. గమనించండి, Y అనేది స్క్వేర్ బ్రాకెట్స్ లో ఇవ్వబడింది కనుక ఇది అప్రమేయం. మనము ఎంటర్ ని కూడా నొక్కవచ్చు. నొక్కితే అది నిష్క్రమిస్తుంది. లేదంటే ఒకవేళ మీరు IPython నుండి నిష్క్రమించాలని అనుకోకపోతే నో కొరకు N ని టైప్ చేయండి. మనము Y ని టైప్ చేద్దాం. మనము IPython ఇంటర్ప్రెటర్ నుండి నిష్క్రమించి టెర్మినల్ ప్రాంప్ట్ వద్దకు తిరిగి వెళ్తాము. మనము దానిని మళ్ళీ ప్రారంభిద్దాం. టెర్మినల్లో IPython3 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇప్పుడు మనము ఇంటర్ప్రెటర్ ను ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాము. మనము సరళమైన ఆపరేషన్ అడిషన్ తో ప్రారంభిద్దాం. IPython ప్రాంప్ట్ వద్ద 1+2 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. పైథాన్ కమాండ్ ను అమలు చేయడానికి మనము ఎంటర్ ని నొక్కుతాము. దయచేసి ప్రతి కమాండ్ ను టైప్ చేసిన తర్వాత అలా చేయండి. IPython తక్షణమే అవుట్పుట్ ను 3 గా ప్రదర్శిస్తుంది. అవుట్పుట్ అనేది out_1 అనే ఒక సూచనతో చూపించబడిందని గమనించండి. ఇప్పుడు మనము అటువంటి మరికొన్ని ఆపరేషన్లు 5 - 3, 7 × 4 లను ప్రయత్నిద్దాం. ప్రతిసారి మనము ఎంటర్ ని నొక్కి IPython కన్సోల్ విండోపై అవుట్పుట్ ను చూస్తాము. IPython లో మనము మునుపటి కమాండ్స్ కు ఎలా నావిగేట్ అవ్వవచ్చో చూద్దాం. ఉదాహరణకు మనము ప్రింట్ ఓపెన్ పారాంథసిస్ 1+2 క్లోజ్ పారాంథసిస్ ను అమలు చేయాలనుకుంటున్నాము. మొత్తం కమాండ్ ను టైప్ చేయడానికి బదులు మనము మునుపు టైప్ చేసిన కమాండ్ 1+2 ను తిరిగి పిలవవచ్చు. కమాండ్ 1+2 కు తిరిగి వెళ్ళడానికి అప్ యారో కీను ఉపయోగించండి. ఇప్పుడు లైన్ ప్రారంభంలో నావిగేట్ చేయడానికి లెఫ్ట్ యారో కీని ఉపయోగించండి. కీబోర్డ్ పై ప్రింట్ ఓపెన్ పారాంథసిస్ క్లోజ్ పారాంథసిస్ అనే పదాన్ని టైప్ చేయండి. మనము కమాండ్ ను ప్రింట్ 1+2 కు మార్చాము. ఎంటర్ నొక్కండి. ఇంటర్ప్రెటర్ ఫలితాన్ని 3 గా ముద్రిస్తుంది. గమనించండి, అవుట్ స్క్వేర్ బ్రాకెట్స్ సూచన అనేది ఈసారి ప్రదర్శించబడలేదు. ఇప్పుడు మనం ప్రింట్ 10 × 2 ను అమలు చేద్దాం. మునుపటి కమాండ్ ప్రింట్ 1+2 కు నావిగేట్ చేయడానికి మనం అప్ యారో కీని ఉపయోగిస్తాం. ఇప్పుడు 1+2 ను 10 × 2 తో భర్తీ చేసి ఎంటర్ నొక్కండి. ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగానే ఆస్టరిస్క్ మల్టిప్లికేషన్ ఆపరేషన్ కొరకు ఉపయోగించబడుతుంది. కన్సోల్ పై అవుట్పుట్ ను గమనించండి. ఇప్పుడు మనము ట్యాబ్ కంప్లీషన్ అంటే ఏమిటో చూద్దాము. మనం ఒక ఉదాహరణను పరిశీలిద్దాం. మనం ఫంక్షన్ ప్రింట్ ఉపయోగించాలనుకుంటున్నామని అనుకుందాం. దీని కొరకు మనం ప్రాంప్ట్ వద్ద PRI అని టైప్ చేసి ట్యాబ్ కీని నొక్కుతాం. మీరు చూస్తున్నట్లుగా కన్సోల్ పై కమాండ్ PRI ను ప్రింట్ కు IPython స్వయంచాలకంగా పూర్తి చేస్తుంది. IPython యొక్క ఈ ఫీచర్ ను ట్యాబ్ కంప్లీషన్ అంటారు. మనము ట్యాబ్ కంప్లీషన్ యొక్క మరికొన్ని అవకాశాలను చూద్దాం.
p అని మాత్రమే టైప్ చేసి ట్యాబ్ ను నొక్కండి. ఈ సందర్భంలో IPython కమాండ్ ను పూర్తి చేయలేదని మనం చూస్తాం. ఇది ఎందుకంటే ఇక్కడ p తో మొదలయ్యే ఒకటి కంటే ఎక్కువ కమాండ్లు ఉన్నాయి కనుక. అందువల్ల ఇది కేవలం p యొక్క అన్ని సాధ్యమయ్యే ట్యాబ్ కంప్లీషన్స్ జాబితాను సూచిస్తుంది. ఇప్పుడు మనం ఒక అభ్యాసాన్ని ప్రయత్నిద్దాం. వీడియోను పాజ్ చేయండి. సమస్యను పరిష్కరించి వీడియోను పునఃప్రారంభించండి. AB తో ప్రారంభమయ్యే కమాండ్స్ ను కనుగొనండి. A తో ప్రారంభమయ్యే కమాండ్స్ ను జాబితా చేయండి. ABS ట్యాబ్స్ కు స్వయంచాలకంగా పూర్తి చేస్తుంది. A తో ప్రారంభమయ్యే అన్ని కమాండ్స్ యొక్క ఒక జాబితాను A ట్యాబ్ ప్రదర్శిస్తుంది. ఇప్పుడు మనం ఫంక్షన్ ABS దేని కొరకు ఉపయోగించబడుతుందో చూద్దాం. దీనిని తెలుసుకోవడానికి మనం IPython యొక్క హెల్ప్ ఫీచర్ ను ఉపయోగిస్తాము. ఒక ఫంక్షన్ యొక్క డాక్యుమెంటేషన్ ను చూడటానికి ఒక క్వెషన్ మార్క్ చేత అనుసరించబడే ఫంక్షన్ నేమ్ ను టైప్ చేయండి. IPython ఇంటర్ప్రిటర్ ఫంక్షన్ కొరకు డాక్యుమెంటేషన్ ను చూపిస్తుంది. ప్రదర్శించబడిన సమాచారం నుండి అది ABS ఒక సంఖ్యను ఇన్పుట్ గా అంగీకరించి దాని యొక్క సంపూర్ణ విలువను తిరిగి ఇస్తుంది అని చెప్తుంది. మనం కొన్ని ఉదాహరణలను చూద్దాం. కన్సోల్ పై ABS -19 ఆపై ABS 19 అని టైప్ చేయండి. రెండు సందర్భాల్లోనూ ఊహించిన విధంగా మనము 19 ని పొందుతాము. ఇప్పుడు మనము దీనిని దశాంశ సంఖ్యల కొరకు ప్రయత్నిద్దాం. ABS -10.5 ను ప్రయత్నిద్దాం. ఫలితంగా మనము 10.5 ను పొందుతాము. ఇక్కడ వీడియోను పాజ్ చేయండి. క్రింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియోను పునఃప్రారంభించండి. రౌండ్ యొక్క డాక్యుమెంటేషన్ ను చూడండి మరియు దాన్ని ఎలా ఉపయోగించాలో చూడండి. పరిష్కారం కొరకు కన్సోల్ కు మారండి. రౌండ్ క్వెషన్ మార్క్ ను టైప్ చేయడం ద్వారా ఫంక్షన్ రౌండ్ యొక్క డాక్యుమెంటేషన్ ను మీరు చూడవచ్చు. ఇక్కడ ఫంక్షన్ రౌండ్ ఒక సంఖ్యను ఇచ్చిన ప్రెసిషన్ కు రౌండ్ చేస్తుంది. n డిజిట్స్ అనేది రౌండ్ ఫంక్షన్ కొరకు ప్రెసిషన్ విలువ. గమనించండి, అక్కడ n డిజిట్స్ చుట్టూ అదనపు స్క్వేర్ బ్రాకెట్లు ఉన్నాయి. దీని అర్థం n డిజిట్స్ అనేది ఐచ్ఛికం మరియు 0 అప్రమేయ విలువ. పైథాన్ డాక్యుమెంటేషన్ లో ఐచ్ఛిక పారామితులు స్క్వేర్ బ్రాకెట్లలో చూపించబడ్డాయి. ఇక్కడ వీడియోను పాజ్ చేయండి. క్రింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియోను పునఃప్రారంభించండి. రౌండ్ 2.48 రౌండ్ 2.48, 1 రౌండ్ 2.484 రౌండ్ 2.484, 2 యొక్క అవుట్పుట్ ను తనిఖీ చేయండి. మనము రౌండ్ 2.48 is equal to 2.0 రౌండ్ 2.48, 1 is 2.5 రౌండ్ 2.484 is 2.0 రౌండ్ 2.484, 2 is 2.48 లను పొందుతాము. మనము ఏవి ఆశించామో అవే వచ్చాయి. మనము కన్సోల్ పై టైప్ చేస్తున్నప్పుడు మనము చేసే టైపింగ్ దోషాలను ఎలా సరిచేయవచ్చో ఇప్పుడు చూద్దాము. మనము ఉద్దేశపూర్వకంగా ఒక టైపింగ్ దోషాన్ని చేద్దాము. రౌండ్ ఓపెన్ పరాంథసిస్ 2.484 అని టైప్ చేసి పరాంథసిస్ ను మూసివేయకుండా ఎంటర్ నొక్కండి. మనము చుక్కలతో ఒక ప్రాంప్ట్ ను పొందుతాము. ఈ ప్రాంప్ట్ అనేది IPython యొక్క కంటిన్యూయేషన్ ప్రాంప్ట్. మునుపటి లైన్ అసంపూర్తి అయినప్పుడు ఇది కనిపిస్తుంది. ఇప్పుడు క్లోజ్ పరాంథసిస్ తో కమాండ్ ను పూర్తి చేసి ఎంటర్ నొక్కండి. మనము ఊహించిన అవుట్పుట్ 2 ను పొందుతాము. ఒకవేళ మనం ఒక తప్పు కమాండ్ ను టైప్ చేసి కంటిన్యూయేషన్ ప్రాంప్ట్ తో ముగిస్తే ఏమవుతుంది? అలాంటి సందర్భంలో మనం కమాండ్ కు అంతరాయం కలిగించడానికి Ctrl+C కీలను నొక్కి IPython ప్రాంప్ట్ ను తిరిగి పొందవచ్చు. రౌండ్ ఇన్పుట్ గా సంఖ్యలను మాత్రమే తీసుకుంటుంది. రౌండ్ 1A అని టైప్ చేయండి. పరాంథసిస్ ను మూసివేయకుండా ఎంటర్ ను నొక్కండి. మనము ఇన్పుట్ గా ఆల్ఫా సంఖ్య విలువ 1A ను ఇచ్చాము. అమలుకు అంతరాయం కలిగించడానికి Ctrl+C ను నొక్కండి. ఇక్కడ వీడియోను పాజ్ చేయండి. క్రింది అభ్యాసాన్ని ప్రయత్నించి వీడియోను పునఃప్రారంభించండి. రౌండ్ 2.484 అని టైప్ చేసి పరాంథసిస్ ను మూసివేయకుండా ఎంటర్ నొక్కండి. తర్వాత Ctrl+C ను ఉపయోగించి కమాండ్ ను రద్దు చేయండి. కమాండ్ రౌండ్ 2.484, 2 ను టైప్ చేయండి. మీ కన్సోల్ పై అవుట్పుట్ చూడటానికి ఇలా ఉండాలి.
ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ యొక్క చివరకు తీసుకువస్తుంది. ఈ ట్యుటోరియల్లో మనం టెర్మినల్లో IPython అని టైప్ చేయడం ద్వారా IPython ఇంటర్ప్రిటర్ ను ప్రయోగించడం, Ctrl D ను ఉపయోగించడం ద్వారా IPython ఇంటర్ప్రిటర్ నుండి నిష్క్రమించడం, యారో కీలను ఉపయోగించడం ద్వారా IPython సెషన్ హిస్టరీని నావిగేట్ చేయడం, వేగంగా పనిచేయడానికి ట్యాబ్ కంప్లీషన్ ను ఉపయోగించడం, క్వెషన్ మార్క్ ను ఉపయోగించి ఫంక్షన్స్ యొక్క డాక్యుమెంటేషన్ ను చూడటం. ఎప్పుడైనా మనం ఒక తప్పును చేస్తే Ctrl C ను ఉపయోగించి కమాండ్స్ కు అంతరాయాన్ని కలిగించడం నేర్చుకున్నాము. ఇక్కడ మీరు పరిష్కరించడానికి కొన్ని స్వీయ అంచనా ప్రశ్నలు ఉన్నాయి. IPython is a programming language similar to Python అనేది తప్పా లేక ఒప్పా? ఏ కీ సమ్మేళనం IPython ను నిష్క్రమిస్తుంది? Ctrl C, Ctrl D, Alt C, Alt D. IPython లో డాక్యుమెంటేషన్ ను ప్రదర్శించడానికి ఒక కమాండ్ చివరలో ఏ క్యారెక్టర్ ఉపయోగించబడుతుంది? అండర్స్కోర్, క్వెషన్ మార్క్, ఎక్స్క్లమేషన్ మార్క్, యాంపర్సాండ్. మరియు సమాధానాలు తప్పు. IPython కొత్త ప్రోగ్రామింగ్ భాష కాదు. ఇది కేవలం మెరుగుపరచబడిన ఇంటరాక్టివ్ పైథాన్ ఇంటర్ప్రిటర్. మనము IPython ఇంటర్ప్రిటర్ ను నిష్క్రమించడానికి Ctrl D ను ఉపయోగిస్తాము. మనము దాని యొక్క డాక్యుమెంటేషన్ ను ప్రదర్శించడానికి కమాండ్ యొక్క చివరన క్వెషన్ మార్క్ ను ఉపయోగిస్తాము. ఈ వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే మీరు దాన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. మేము వర్క్షాప్స్ ను నిర్వహిస్తాము, సర్టిఫికేట్లు ఇస్తాము. దయచేసి మమ్మల్ని సంప్రదించండి. మీరు ఈ స్పోకెన్ ట్యుటోరియల్లో ఏవైనా సందేహాలను కలిగి ఉన్నారా? మీరు ఎక్కడైతే సందేహాన్ని కలిగి ఉన్నారో ఆ సమయాన్ని ఎంచుకోండి. మీ సందేహాన్ని క్లుప్తంగా వివరించండి. పాసి టీం నుండి ఎవరైనా వాటికి సమాధానాలు ఇస్తారు. దయచేసి ఈ సైట్ ను సందర్శించండి. మీరు పైథాన్ లో ఏవైనా సాధారణ సాంకేతిక ప్రశ్నలు కలిగి ఉన్నారా? దయచేసి పాసి ఫోరం ను సందర్శించి మీ ప్రశ్నలను పోస్ట్ చేయండి. పాసి టీం ప్రసిద్ధ పుస్తకాల నుండి పరిష్కరించబడిన అనేక ఉదాహరణల యొక్క కోడింగ్ ను సమన్వయం చేస్తుంది. ఎవరైతే వీటిని చేస్తారో వారికి మేము ధృవీకరణ పత్రాలు మరియు పారితోషికాన్ని అందజేస్తాము. మరిన్ని వివరాల కొరకు దయచేసి ఈ సైట్ ను సందర్శించండి. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT MHRD గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. నేను ఉదయలక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.